మహబూబాబాద్ జిల్లా రేగిడి తాండాలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం సర్వస్వాన్ని కోల్పోయింది. ముఖ్య నరేష్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో కుటుంబం సభ్యులు బయట నిద్రిస్తుండటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే సుమారు 3 తులాల బంగారం, 20 తులాల వెండి, నగదు, విలువైన గృహపరకణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. తమకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కుటుంబం సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ మండలం సార్, మాది రేగటండ మల్లెల సార్. నైట్ పడుకున్నా సార్, 12ంటికి అది వేరే పక్కన రూమ్ పక్కన ఇంకో రూమ్ పక్కన పడుకున్నా సార్, 2 రూమ్లో. అయితే అది కరెంట్ లీక్ అయింది సార్. అయితే అది బోర్డు చెక్ అయ్యేమో అది ఫ్రిడ్జ్ మీద పడ్డది సార్. ఫ్రిడ్జ్ పడేసరికి అది బీరువా కాలిపోయింది సార్. రూమ్ మొత్తం ఆగమాగమైంది సార్. సెమాల్లో 3 తులాలు బంగారం, వెండి 30 తులాలు సార్. 1,20,000 రూపాయలు అది పైసలు సార్. మొత్తం కాలిపోయింది సార్. సెమాళ్ళు మొత్తం ఆగమాగమైంది సార్. బీరువాలు, ఇంకా ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్ని ఆగమాగమైంది సార్. భర్త ఇంటికి లేడు సార్. నేను ఒకదాన్ని, పాపను నేను ముగ్గురం పడుకున్నాం సార్. బాబు పాపను ముగ్గురు పక్క రూమ్ లో పడుకున్నాం సార్. అమ్మడానికి పోయింది సార్.